అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్న 3 నుంచి 5 మధ్యలో మీకు మెలకువ వస్తుందా? అట్లా వస్తే దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు అలారం పెట్టుకోకుండానే నార్మల్గానే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటల్లోపే మేలుకొని ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో కూడా కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పొద్దున్నే 3 నుంచి 5 గంటల మధ్య ఆటోమేటిక్గా మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకొని భావిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల్లోపే మెలకువ రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఇటువంటి లాభాలను పొందుతూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో ఈ లాభాలతో పాటు అసలు మీకు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఎందుకు మెలకువ వస్తుందో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్లు మీ ఆత్మసాక్షికి అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలు కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు నిద్ర లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు, లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారంగా ఇది భగవంతుడిస్తున్న సంకేతం. అయితే ఇటువంటి సంకేతాలు కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తున్నాయి? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి? ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. పొద్దున్నే 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో ఎంతో ముహూర్తమైనది. దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు. దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే అది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారట. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతో మంది మునులు, మహర్షులు కూడా జపం, తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనది. శ్రీకరుడుకి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఇది చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలు మన శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. తెలివైన వ్యక్తులు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరిని మనసుల్ని కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దవారును గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది. అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనులో విజయం ఖచ్చితంగా లభిస్తుంది.
ఏ ఇళ్లల్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖశాంతులతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు పాత్రులవుతారు. సూర్యభగవానుడికి మొదటి కిరణం ఏ మనిషి మీదైతే తాకుతుందో ఆ మనిషి జీవితంలో అడుగడుగున అదృష్టవంతుడవుతాడు. మన వేదాలలో కూడా సూర్యకిరణాలను కామధేవునితో పోలుస్తారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనిషిలోని పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తుంటాయి. ఇక ఇప్పటి నుంచి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖశాంతులు రాబోతున్నాయి, మీ దుఃఖం దరిద్రం అన్నీ నశించిపోతాయి అని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలు ఈ దివ్యశక్తి అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకొని ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు. మధుర ధ్వనులు అంటే గుడిగంటలు, పక్షుల కిలకిల రాగాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గరవటానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్లుగా మీరు అనుభూతిని చెందుతారు. అటువంటి వ్యక్తులు మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలను నశించిపోతాయి. అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకార్యాలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారంగా ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులు జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ మానవ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చెయ్యకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలతో ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్షం ప్రాప్తి కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం కొంచెం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటాడు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం మీకు ఏదో సంకేతం పంపించినట్లు. మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా ఆ పరమాత్మునితో మనని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారంగా మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండానే మీకు మెలకువ వస్తుంది అయితే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మర్చిపోయి కూడా వేరొకరికి హింసించరు, బాధ పెట్టరు, ఎవరికీ కూడా హాని కలిగించే పనులు చెయ్యరు. మన హిందూ ధర్మంలో కూడా అనేక పురాణాలలో కూడా బ్రహ్మముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళకి ఎక్కువ కాలం జీవిస్తారు. ఎటువంటి రోగాలకి కూడా వాళ్ళు లొంగరు. ఇటువంటి మనుషులకి శారీరక రోగాలు కూడా కలగవు. జీవితం సుఖ సంతోషాలతో పాటు విజయాలతో కూడా సొంతం చేసుకుంటుంది. ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నట్లయితే అది శుభసూచకం కాదు. మీరు మనసు నిండా ఎన్నో కలతలు, కలహాలతో ఉన్నట్లు. ఎటువంటి
వారు కూడా ఎంత ప్రయత్నించినా సూర్యోదయానికి ముందు లేవలేకపోతే వాళ్ళ మనసులో కలతలు కలహాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక ఏ ఇంట్లో అయితే సూర్యోదయాన్ని దాటిన తర్వాత లేస్తారో అటువంటి వారి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి వారి ఇంట్లో అడుగు పెట్టదు. చూశారు కదా! మీరు కూడా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపే మెలుకువ వస్తూ ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, చూశారు కదా! మిత్రులారా, తెలుసుకున్నారు కదా! మీకు కూడా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు మెలుకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.